శెట్టిబలిజ కులం సంఘీయులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసేందుకు విద్య ప్రధానమని గుర్తించి ఎన్నో విద్యాలయాలు నిర్మించి బాటలు వేసిన మహోన్నత వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి అని ఆయన ఆశయ సాధనకు సంఘీయులంతా పునరంకితం కావాలని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు అనంతలక్ష్మి దంపతులు సంఘ నాయకులు గుత్తుల శ్రీనివాస్ నులుకుర్తి వెంకటేశ్వరరావు గుత్తుల రమణలు పిలుపునిచ్చారు. శెట్టిబలిజ కులం సంఘీయులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసేందుకు విద్యా ప్రధానమని గుర్తించి ఎన్నో విద్యాలయాలు నిర్మించి బాటలు వేసిన మహోన్నత వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి అని ఆయన ఆశయ సాధనకు సంఘీయులు అంతా పునరంకితం కావాలని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు అనంతలక్ష్మి దంపతులు సంఘం నాయకులు గుత్తుల శ్రీనివాస్ నులుకుర్తి వెంకటేశ్వరరావు గుత్తుల రమణ పిలుపునిచ్చారు. కాకినాడ రామారావుపేటలో గల కేంద్ర శెట్టిబలిజ సంఘం కార్యాలయంలో జాతి పెద్ద దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శెట్టిబలిజ యువ నాయకులు దొడ్డి వీరేంద్ర స్వాగతం పలికారు. కార్యక్రమానికి శెట్టిబలిజ సంఘ నాయకులు గుత్తుల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగాను, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ గుత్తుల రమణ విశిష్ట అతిథులుగాను, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, డాక్టర్ కాదా వెంకటరమణ, టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, రెడ్డి రామపల్లం రాజు, కుక్కల గోవిందరాజులు, చింతపల్లి కృష్ణమూర్తి, వాసంశెట్టి భీమరాజు, పంపన బుజ్జి గౌరవ అతిథులుగా పాల్గొని దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని పురస్కరించుకుని శెట్టిబలిజ యూత్ సభ్యులు దొడ్డి వీరేంద్ర, పంపన బుజ్జి, అనసూరు రాజకుమారి సభ్యులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు గుత్తుల శ్రీనివాస్, యూత్ సభ్యులు దొడ్డి వీరేంద్ర, పంపన బుజ్జి, అనసూరు రాజకుమారిలు అతిథుల సమక్షంలో రక్తదానం చేసి ఇతర సభ్యులకు ఆదర్శంగా నిలిచారు. రక్తదానం చేసిన యూత్ సభ్యులను అతిథులు అభినందించారు. ఈ సందర్భంగా నాయకులు పిల్లి సత్యబాబు, చింతపల్లి కృష్ణమూర్తి, సిసి నులుకుర్తి వెంకటేశ్వరరావు, గుత్తుల శ్రీనివాస్, గుత్తుల రమణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ సంఘం గౌరవ అధ్యక్షులు చల్లంగి వేణుగోపాల్, వాసంశెట్టి రాజేశ్వరరావు, సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, బొక్క బుజ్జి, పెంకె శివ, పెంకె నాగేశ్వరరావు, వాసంశెట్టి కృషన్, పాలకల ఔరాజు, పంపన మురళి, గుత్తుల రాంప్రసాద్, దొడ్డి అప్పలరాజు, శెట్టిబలిజ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నివాళులు అర్పించడం జరిగింది. మరి మహానుభావుల గురించి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు ఏవైతే విద్యపరంగా మనం అందరం పైకి రావాలని కోరుకున్నారో దాన్ని మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన సిద్ధాంతాల ప్రకారంగా ముందుకు నడిపిస్తూ సంగీతందరూ కూడా ఏకతాటి మీద ఉండి మన పెద్దలు చెప్పిన ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రజల్లోకి వెళ్ళే విధంగా ప్రతి గ్రామాన ప్రతి ఇంటింటికి తెలిసేసే విధంగా రాబో కాలంలో చర్యలు తీసుకుని ఆయన సిద్ధాంతాలు ప్రజలకి అడుగుజాడులో నడాలని మనం అందరం కలిపి ఆయన సిద్ధాంతాల ప్రకారంగా సంఘానికి గుర్తింపు తెచ్చి ఆయన యొక్క ఆశయ సిద్ధాంతాలని మనం తూచా తప్పకుండా చేయాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటాం. చదువుకుంటే ఎంత ఉపయోగం ఉందో ఆయన ఆ రోజుల్లోనే గ్రహించారు. ఆయన ఎందుకంటే ఆయనతో పాటు ఆయన బంధువులు వెళ్ళారు, ఆయన మిత్రులు వెళ్ళారు, చాలామంది రంగులు వెళ్ళారు. కానీ చదువుకున్న వాడికి, చదువు లేని వాడికి ఒక విలువను ఆ రోజే గుర్తించి నా ప్రజల కోసం, నా జాతి ప్రజల కోసం ఏదో ఒక చెయ్యాలి అన్న తపనతో ఆయన రంగుల్లో మంచి మంచి పదవులు, మంచి మంచి వ్యాపారాలు ఉన్నా కూడా వదులుకుని వచ్చి మన ప్రాంతంలో ఎన్నో ఎకరాల భూమిని దానాలు చేసి ఎన్నో స్కూల్స్ కట్టించి చదువు యొక్క విలువను తెలియజేశారు. కాబట్టి మీరందరూ కూడా చదువుకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మన పిల్లల భవిష్యత్తుకి చదువు ఒక్కటే మన జీవితాన్ని మారుస్తుందని తెలియజెప్పిన మహా వ్యక్తులైన మొదటి వ్యక్తి పూలే గారు చెప్పారు. తర్వాత మన జాతి పెద్ద దొమ్మేటి వెంకటరెడ్డి మన జాతికి చెప్పారు. అంతేత ఆయన స్మరించుకుంటూ ప్రతి ఊర్లోనూ ఆయన విగ్రహాలు నెలకొల్పుని ఆయన జయంతి కార్యక్రమాలు ఘనంగా చేసుకోవాలని, అదొక పెద్ద పండగలా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటి రోజుల్లోనే రాత్రిమట్టు పాఠశాలలో చదివించి వయోజన విద్య నేర్చుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన మన దొమ్మేటి వెంకటరెడ్డి గారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆయన చదువుకోవడమే కాకుండా అక్కడ రాజకీయాల్లో అక్కడ చాలా చురుకుగా పాల్గొని ఒక మేయర్ దగ్గర నుంచి మన ఎమ్మెల్సీగా, అదే రకంగా విద్యాశాఖ మంత్రిగా, అలా పలు శాఖల మంత్రిగా కూడా చేయడం జరిగింది. మరి ఆయన వచ్చిన తర్వాత సుమారు వేలాది ఎకరాలని విద్యకు దృష్టిలో పెట్టుకుని విద్య లేకపోతే ఏమీ లేదని చెప్పి విద్యను అభివృద్ధి చేయడానికి, మన సాంఘికత అభివృద్ధి చేయడానికి ఆయన చాలా రకరకాల కాలేజీ స్కూళ్ళు కట్టించడం జరిగింది. మన దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క ఆశయాలు మనం మర్చిపోకూడదు. ఆయన యొక్క ఆశయాల్లో మనం నడవాలని చెప్పి అందరినీ తెలియజేసుకుంటే అవకాశం అందరికీ
సెక్యూరిటీ సోదరులకు ధన్యవాదాలు. కోనసీమలో రంగు నెల్లొచ్చి స్థిరపడి ఆర్థికంగా కోనసీమలో మన సంఘీయులు జరుగుతున్న అవమానాలని మనం పిలిచే పిలుపుని చూసి ఆ బాధ కలిగి ఆయన ఆ రోజుల్లోనే వేలాది రూపాయలు ఖర్చు పెట్టి భారీ ఎత్తున సమావేశం సంఘీయులతో ఈస్ట్ వెస్ట్ గోదావరి స్టేట్ వైడ్గా అమలాపురంలో ఏర్పాటు చేసి అక్కడ మన శెట్టిబలిజ కులంగా నామకరణం కూడా ఆ మహానుభావుడు చేయడం జరిగింది. ఈరోజు సొసైటీలో గౌరవప్రదంగా పిలువబడుతున్నామంటే ఆ పెద్ద ఆయన వెంకటరెడ్డి గారి దయ వల్లనే. మరి ఆ మహానుభావుడు ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేయకుండా తర్వాత కూడా కార్యాచరణ తీసుకుని సంఘాలను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ హాస్టల్ని ఏర్పాటు మన కాకినాడ ఈ బిల్డింగు ఈ స్థలం ఇవన్నీ ఉన్నాయంటే ఆ మహానుభావుడు అప్పుల్లో కొని ఇక్కడ ఏర్పాటు చేసే స్థలం ఏది. మరి పూర్వం ఈ సంఘంలో తిరిగి వాళ్ళు మన వాళ్ళందరికీ తెలుసు. గారిది 172వ జన్మదిన వేడుకలు మాకు ఒక పండగ రోజు ఇది. ఎందుకంటే ఆయన జన్మదినం మాకు ఒక పండగ. అదే రకంగా ఇక్కడ మా ఈ సిద్ధిబర్జ భవనం దగ్గర మేమందరము కూడా ఆయన వేడుకలు అన్నీ చేసుకుని బెడ్ బ్యాంక్ అది పెట్టడం జరిగింది. అన్నీ పూర్తి చేసుకుని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ కమలాపురం, కాకినాడ, రాజమండ్రి అన్ని ఊళ్ళో కూడా ఆయన జన్మదినాన్ని మాకు ఒక గొప్ప ఆదర్శమైన రోజుగా మేము చూసుకుంటుంటాము. అటువంటి నాయకులు మాకు ఇంకా బయలుదేరాలి. ప్రతి ఒక్క గ్రామంలోని ఆయన విగ్రహం ఉండాలి అన్న ఒక అభిప్రాయంతో అందరూ కూడా ఆయన విగ్రహాలు పెట్టుకోవడం జరుగుతుంది. అటువంటి నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం.